కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుల్ శాంటోస్ ను నోబెల్ పీస్ ప్రైజ్ వరించింది. కొలంబియాలో శాంతి స్థాపన కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపు లభించింది. కొలంబియాలో 52 ఏళ్లుగా మార్క్సిస్ట్ రెబెల్స్ తో జరుగుతున్న యుద్ధానికి శాంతి ఒప్పందంతో ముగింపు పలికారు. డిసెంబర్ 10న ఓస్లోలో శాంతి బహుమతిని ఆయన అందుకోనున్నారు. నోబెల్ శాంతి బహుమతికి కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుల్ శాంటోస్ ఎంపికయ్యారు. తమ దేశంలో రెబెల్స్ తో కొలంబియా సర్కార్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి గాను ఈ అరుదైన గుర్తింపు దక్కింది. అధ్యక్షుడిగా దేశంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసిన శాంటోస్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది నోబెల్ కమిటీ. 52 ఏళ్ల యుద్ధానికి తెరదించుతూ శాంటోస్ ఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన రెఫరెండంలో ఆ దేశ ప్రజలు ఈ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. అయినా శాంతి కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని శాంటోస్ ప్రకటించారు. ఎన్నో వేధింపులను ఎదుర్కొని కేవలం శాంతి కోసం కష్టనష్టాలకు వచ్చిన కొలంబియా ప్రజలకు, శాంతి ప్రక్రియకు సహకరించిన అన్ని పార్టీలకు ఈ అవార్డు ఓ నివాళిగా భావించాలని నార్వే నోబెల్ కమిటీ కోరింది. దేశాల మధ్య శత్రుత్వాన్ని రూపుమాపి శాంతి కోసం శాయశక్తులా ప్రయత్నించే వ్యక్తులు, సంస్థలకు నోబెల్ శాంతి బహుమతిని ఆనవాయితీగా ప్రకటిస్తున్నారు. శక్తివంతమైన మార్క్సిస్ట్ గ్రూపుగా పేరుగాంచిన ఫార్క్ దళం దాదాపు 50 ఏళ్లుగా కొలంబియా ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉంది. అంతర్యుద్ధం వల్ల దేశ విలువలు నాశనమైనట్లు ప్రెసిడెంట్ శాంటోస్ శాంతి ఒప్పందం సందర్భంగా అభిప్రాయపడ్డారు. దాదాపు 4 ఏళ్ల చర్చల తర్వాత పీస్ అగ్రిమెంట్ ను కొలిక్కి తెచ్చారు. క్యూబా రాజధాని హవానాలో కొలంబియా ప్రభుత్వానికి ఫార్క్ దళాలకు మధ్య గత కొన్నేళ్లుగా ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ 52 ఏళ్ల పోరాటంలో సుమారు 2.5 లక్షల మంది చనిపోయారు. మరో 60 లక్షల మంది గూడు కూలిపోయి నిరాదరణకు లోనయ్యారు. శాంతి ఒప్పందం ద్వారా దేశంలో సంక్షోభం ముగుస్తుందని, ఆ తర్వాత దేశ పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ప్రెసిడెంట్ శాంటోస్ అప్పట్లోనే తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.